అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. ప్రేక్షకులు నమస్కారం. నేను డాక్టర్ రవిశంకర్ ఇరుకులపాటి, సీనియర్ ఎండోక్రినాలజిస్ట్, అపోలో హాస్పిటల్, జూబ్లీహిల్స్, హైదరాబాద్. ఇంతకుముందు మనం ఒక ఎపిసోడ్లో హైపర్ థైరాయిడిజం గురించి చెప్పుకున్నాం. దానికి సంబంధించినటువంటి కారణాలు, దానికి సంబంధించినటువంటి టెస్ట్. ఈ పర్టికులర్ ఎపిసోడ్లో మనం హైపర్ థైరాయిడిజంకి సంబంధించినటువంటి చికిత్స అంటే ట్రీట్మెంట్ గురించి తెలుసుకుందాం. హైపర్ థైరాయిడిజంకి ట్రీట్మెంట్ మనం చూసినట్లయితే ముఖ్యంగా 3 రకాలైనటువంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి. అసలు మనం హైపర్ థైరాయిడిజంకి ఎందుకు ట్రీట్మెంట్ ఇవ్వాలి అని చూసినట్లయితే, హైపర్ థైరాయిడిజంని ట్రీట్ చేయనట్లయితే ఈ యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో, అది వెయిట్ లాస్, ట్రెమర్, పాల్పిటేషన్స్, యాంగ్జైటీ, కళ్ళు బయటకు వచ్చి ఉంటాం, గ్రేవ్స్ ఆర్థోపతి అని చెప్తాం, అట్లానే గాయిటర్, ఇట్లాంటివన్నీ వర్సన్ కావచ్చు. కాబట్టి అట్లానే ఆ వ్యక్తికి గుండెకి సంబంధించినటువంటి సమస్యలు, ఏట్రల్ ఫిబ్రిలేషన్ లాంటి సమస్యలు, అట్లానే థైరాయిడ్ స్టామ్లోకి కూడా వెళ్ళొచ్చు. కాబట్టి దీన్ని మనం సకాలంలో గుర్తించి సరైనటువంటి ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలి. ఇంతకుముందే చెప్పుకున్న ఆడవాళ్ళు అయితే మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ కూడా వస్తాయని చెప్పి. కాబట్టి ఈ కారణాలన్నిటి వల్ల మనం దీన్ని సరైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వటం అనేది చాలా అవసరం. ఎట్లాంటి ట్రీట్మెంట్ ఇస్తామంటే ముఖ్యంగా 3 రకాలైనటువంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి. 1 మెడికేషన్, 2 రేడియోఐడిన్, 3 సర్జరీ. మొట్టమొదటిగా మెడికేషన్స్ తీసుకుందాం. మెడికేషన్స్లో కూడా మనం ఇలా డివైడ్ చేసుకోవచ్చు. కామన్గా వాడుకునేటువంటి యాంటీ థైరాయిడ్ మెడికేషన్స్, అలానే మనం సిమ్టమాటిక్ రిలీఫ్ వాడేటువంటి బీటా బ్లాకర్స్ లాంటి మెడికేషన్. అప్పుడప్పుడు కార్టికోస్టెరాయిడ్స్ లాంటివి వాడతాం, అప్పుడప్పుడు లిథియం లాంటివి వాడతాం, కొన్నిసార్లు అయితే అయోడిన్ ప్రిపరేషన్స్ కూడా వాడతాం. మనం అంత డీటెయిల్లోకి ఈ పర్టికులర్ ఎపిసోడ్లో వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ముఖ్యంగా మనం చెప్పుకునేది ఏంటంటే, సిమ్టమాటిక్ రిలీఫ్ కోసం బీటా బ్లాకర్స్ వాడతాం. ఎందుకంటే హార్ట్ రేట్ ఎక్కువగా ఉంటుంది, వీళ్ళలో పాల్పిటేషన్స్ ఎక్కువగా ఉంటాయి, ట్రెమర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని కంట్రోల్ చేయడం కోసం చెప్పి బీటా బ్లాకర్స్ని వాడతాం. అట్లానే మనం ఈ యొక్క థైరాయిడ్ హార్మోన్ రిలీజ్ని తగ్గించడం కోసం, అలానే ఈ యొక్క థైరాయిడ్ హార్మోన్ కన్వర్షన్ ఏదైతే ఉందో, T4ని T3 కింద కన్వర్ట్ అయ్యేటువంటి ప్రాసెస్ని ఆపడం కోసం అని చెప్పి ప్రొపైల్ థయోరాసిల్ లాంటి మందులు వాడచ్చు. కాకపోతే ప్రొపైల్ థయోరాసిల్ వల్ల లివర్ ఫెయిల్యూర్ లాంటి కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అగ్రాన్యులోసైటోసిస్తో పాటు మనం ఈ ప్రొపైల్ థయోరాసిల్ని యూజువల్గా ఫస్ట్ ట్రైమిస్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీ, అంటే ప్రెగ్నెన్సీలో మొట్టమొదటి 3 నెలల్లో మాత్రమే వాడతాం. మిగతా సందర్భాల్లో మనం వాడేటువంటి మందు ఏంటంటే యూజువల్గా మెథిమజోల్ కానీ కార్బిమజోల్ కానీ. ఈ యొక్క కార్బిమజోల్, మెథిమజోల్ అనేవి ఏం చేస్తాయంటే, అవి థైరాయిడ్ హార్మోన్ అనేది సరిగ్గా ఎక్కువగా ప్రొడ్యూస్ కాకుండా, ఎక్కువగా రిలీజ్ కాకుండా ఆపుతాయి అన్నమాట. ఇది మన థైరాయిడ్ గ్లాండ్ నుంచి. దీనికి ఈ యొక్క మెడికేషన్స్ కార్బిమజోల్, మెథిమజోల్కి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే కొన్నిసార్లు అగ్రాన్యులోసైటోసిస్ లాంటి సైడ్ ఎఫెక్ట్స్ని కాజ్ చేస్తాయి. అగ్రాన్యులోసైటోసిస్ అంటే ఏంటంటే, రేర్గా బ్లడ్ కౌంట్స్ పడిపోవచ్చు. ఇది సుమారు ఒక 1% ఆఫ్ ఇండివిజువల్స్లో మాత్రమే చూస్తుంటాం. బ్లడ్ కౌంట్స్ పడిపోవడం అంటే ఏంటి? వైట్ సెల్ కౌంట్ పడిపోవడం కానీ, ప్లేట్లెట్ కౌంట్ పడిపోతే కనుక మనం దాన్ని అగ్రాన్యులోసైటోసిస్, అలానే ప్లేట్లెట్ కౌంట్ పడిపోవడం అని చెప్తూ ఉంటాం. దాని గురించి టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే దాని గురించి అవగాహన కలిగైతే ఉండాలన్నమాట. అంటే అవేర్నెస్ అయితే ఉండాలి. ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయి అని ఎలా తెలుస్తుంది మనకి? విపరీతమైనటువంటి జ్వరం రావటం, లేకపోతే సోర్ థ్రోట్ రావటం, లేకపోతే ఒంటి మీద ర్యాష్ రావటం లాంటివి కనుక జరిగితే కనుక మనం టెంపరీగా ఈ యొక్క యాంటీథైరాయిడ్ మెడికేషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే కార్బిమజోల్ కావచ్చు, మెథిమజోల్ కావచ్చు, వాటిని ఆపి సిబిపి బ్లడ్ టెస్ట్ చేయించుకొని మన డాక్టర్ని సంప్రదించినట్లయితే కనుక ఆ ప్రాబ్లమ్స్ వచ్చినాయా లేదా అనేది రికగ్నైజ్ చేయగలుగుతారు. అట్లానే ఈ యొక్క మెడికేషన్స్ ఎన్ని రోజులు వాడాలి అని కనుక చూసినట్లయితే యూజువల్గా 1 to 1 year కానీ 1.5 year కానీ వాడతాం అనమాట. అది మీ డాక్టర్లు డిసైడ్ చేస్తారు ఎంతకాలం వాడాలని. వాడిన తర్వాత ఆపేసి చూస్తారు. ఆపేసిన తర్వాత ఇది కంట్రోల్లో ఉంటే థైరాయిడ్ బ్లడ్ టెస్ట్ ఆపుతారు. అప్పుడు మళ్ళీ రిలాప్స్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. అలా రిలాప్స్ కనుక అయితే కనుక మళ్ళీ యాంటీథైరాయిడ్ మెడికేషన్స్ వాడుకుని ఈ యొక్క డెఫినెటివ్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో, అంటే అది రేడియోడిన్ కావచ్చు, లేకపోతే సర్జరీ కావచ్చు, అది చేయాల్సి రావచ్చు. అలా కాకుండా కొన్నిసార్లు ఏం చేస్తామంటే, అసలు కంట్రోల్లోకి వచ్చిన తర్వాత, అంటే యూత్ థైరాయిడ్ స్టేటస్లోకి వచ్చిన వెంటనే యాంటీథైరాయిడ్ మెడికేషన్స్తో మనం మళ్ళీ 1.5 year 1 year ఎవరు వాడతారు అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి ప్లస్ డెఫినెటివ్ ట్రీట్మెంట్ ఇస్తే మంచిది. కాబట్టి దానికి డెఫినెటివ్ ట్రీట్మెంట్ అయినటువంటి రేడియోఐడిన్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రేడియోఐడిన్ ట్రీట్మెంట్ చాలా సేఫ్ ట్రీట్మెంట్ యాజ్ లాంగ్ యాజ్ దానికి సంబంధించినటువంటి బేసిక్ ప్రికాషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫాలో అవుతాయి. బేసిక్ ప్రికాషన్స్ అంటే ఏంటి? కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాల్సినటువంటి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని చెప్పి సుమారుగా చెప్తూ ఉంటారు, ఒక 3-4 weeks. అది మీ డాక్టర్లు మీకు సజెస్ట్ చేస్తారు, న్యూక్లియర్ మెడిసిన్ ఎక్స్పర్ట్స్ సజెస్ట్ చేస్తారు. దాంతోపాటు ఈ యొక్క గ్రేవ్స్ ఆర్థోపతి అనుకున్నట్లయితే మైల్డ్ కేసెస్లో అయితే మనం పెద్ద భయపడం ఇది రేడియోఐడిన్ ఇవ్వడానికి. అలా కాకుండా మోడరేట్ కానీ సివియర్ కేసెస్ కానీ అయితే కనుక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కార్టికోస్టెరాయిడ్ కవర్ కొన్నిసార్లు ఇస్తాం, ఏది మైల్డ్ కేసెస్లో కూడా, ఇది రేడియోఐడిన్ ట్రీట్మెంట్ అప్పుడు. కాబట్టి ఇట్లాంటి జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే కనుక రేడియోఐడిన్ ట్రీట్మెంట్ అనేది రిలేటివ్లీ సేఫ్ అనే చెప్పుకోవాల్సి ఉంటుంది.
ఒక 6 మంత్స్ దాకా ప్రెగ్నెన్సీ తెచ్చుకోకూడదని చెప్పి కూడా ఈ రేడియోడిన్ ట్రీట్మెంట్ తర్వాత చెప్తూ ఉంటాం. అలానే రేడియోడిన్ ట్రీట్మెంట్ తర్వాత చాలామంది యూథైరాయిడ్ కానీ, హైపోథైరాయిడ్ గానీ అవుతా ఉంటారు. హైపోథైరాయిడ్ గనక అయితే గనక దాని తర్వాత థైరాక్సిన్ ట్రీట్మెంట్ ఇవ్వటం అనేది చేసుకోవాలి మానిటర్ చేసుకుంటూ. ఇంకా లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటంటే థైరాయిడ్ సర్జరీ. థైరాయిడ్ సర్జరీ ఎప్పుడు చేస్తారు అని అంటే రేడియోడిన్ ట్రీట్మెంట్ కాంట్రా ఇండికేట్ అయ్యి ఉండి, యాంటీ థైరాయిడ్ మెడికేషన్స్ కనుక పని చేయకుండా కనుక ఉండేటువంటి సందర్భాల్లో లేదా ఈ గ్రేవ్స్ ఆర్థోపతి కనుక సిగ్నిఫికెంట్గా ఉన్నట్లయితే అప్పుడు డెఫినిటివ్ ట్రీట్మెంట్ ఆప్షన్ కింద ఈ థైరాయిడ్ సర్జరీని చేయడం అనేది జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే వాస్ట్ మెజారిటీ ఆఫ్ హైపర్ థైరాయిడిజం కేసెస్ అంటే సుమారు 99% హైపర్ థైరాయిడ్ కేసెస్ క్యాన్సర్ కావు. చాలామంది ఏమనుకుంటారంటే అరే థైరాయిడ్ ప్రాబ్లం హైపర్ థైరాయిడిజం లాంటిది వస్తే ఇది క్యాన్సర్ వల్ల వచ్చిందని చెప్పి అనుకుంటారు. అది క్యాన్సర్ వల్ల కాదు అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవాలి. ఎప్పుడో అరుదుగా మాత్రమే హైపర్ థైరాయిడిజం, థైరాయిడ్ క్యాన్సర్ కూడా కలిసి ఉంటాయి. కాబట్టి హైపర్ థైరాయిడిజం వచ్చినంత మాత్రాన ఎండ్ ఆఫ్ ద లైఫ్ అయితే కానే కాదు. దీన్ని సరిగ్గా మందుల వల్ల కానీ, రేడియోడిన్ వల్ల కానీ, సర్జరీ వల్ల కానీ అప్రాప్రియేట్గా ట్రీట్ చేయడం వల్ల మనం దాన్ని పూర్తిగా కంట్రోల్ చేసుకోవచ్చు, పూర్తిగా క్యూర్ కూడా చేసుకోవచ్చు. కాకపోతే సర్జరీ తర్వాత కూడా చాలామందిలో మనకి ఈ యొక్క థైరాయిడ్ ట్యాబ్లెట్ అనేది హైపోథైరాయిడిజం వస్తుంది కాబట్టి థైరాక్సిన్ ట్యాబ్లెట్ వాడుకోవాల్సి ఉంటుంది. రేడియోడిన్ తర్వాత కూడా చాలామందికి ఈ యొక్క హైపోథైరాయిడిజం రావడం వల్ల థైరాక్సిన్ రీప్లేస్మెంట్ అనేది అవసరం అవుతుంది. కాబట్టి ఈ పర్టికులర్ ఎపిసోడ్లో మీరు హైపర్ థైరాయిడిజంకి సంబంధించినటువంటి చికిత్సా విధానాలు తెలుసుకున్నారని చెప్పి అనుకుంటున్నాను. డూ టేక్ కేర్.